ఫ్రెండ్స్, మన స్టెనోగ్రఫీలో నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఓవెల్స్ గురించి అండి. ఈ ఓవెల్స్ మనకి ఎలా ఉపయోగపడతాయి అంటే, ఒక వర్డ్స్ని మనం ఏర్పరచడానికి, వర్డ్ని మనం తయారు చేయడానికి ఓవెల్స్ ఉపయోగపడతాయి. కాన్సనెంట్స్ నుంచి ఓవెల్స్ యాడ్ చేస్తే మనకి పదాలు తయారవుతాయండి. ఇందులో మనం నేర్చుకోవాల్సింది షార్ట్ ఓవెల్స్ అండ్ లాంగ్ ఓవెల్స్. ఓకేనా, ఈ లాంగ్ ఓవెల్, షార్ట్ ఓవెల్. ఓకేనా, ఈ లాంగ్ ఓవెల్లో మనం ఏముంది, యా, ఏ, ఈ. ఓకేనా, అదే లైన్లో షార్ట్ ఓవెల్స్ యా, ఏ, ఈ. ఓకే ఫ్రెండ్స్, అదే లాంగ్ ఓవెల్స్లో ఆ, ఓ, ఊ. అదే షార్ట్లోని ఆ, ఓ, ఊ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని ఇచ్చాను కదండి. ఈ ఫస్ట్ ప్లేస్ అంటే మనం ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ అబోవ్ పెడితే దాన్ని ఫస్ట్ ప్లేస్ అంటాం. ఆన్ ద లైన్లో మనం ఉంటే అది సెకండ్ ప్లేస్, త్రూ ద లైన్ ఉంటే థర్డ్ ప్లేస్ అండి. ఓకేనా, మనం సపోజ్ మనకు ఒక వర్డ్ వచ్చినప్పుడు వర్డ్లోని ఫస్ట్ వర్డ్ ఓవెల్ దేనికి వస్తే, ఏ ప్లేస్లో వస్తే దానికండి. ఓకే ఫ్రెండ్స్, ఈ షార్ట్ ఓవెల్స్కి షార్ట్ హ్యాండ్లో సింబల్స్ ఏంటంటే, యా ఉంది కండి, యాకి డార్క్ చొక్క అండి, డార్క్గా ఉండాలి, డార్క్ డాట్. సో అలాగే ఈ ఏకి అది కూడా డార్క్ డాట్ అండి, ఈ ఈకి డార్క్ డాట్. ఇప్పుడు వచ్చిన యా ఉంది కదండి, ఇది లైట్ డార్క్ అండి. ఈ ఏకి ఈ కూడా లైట్ డార్క్, ఈ ఈకి లైట్ డార్క్. అండ్ నెక్స్ట్ వచ్చింది కదండి, ఇది ఆ వచ్చింది కదండి, డార్క్ లైన్ అండి, చిన్న గీత, చిన్న లైన్. ఓ, అది కూడా డార్క్. ఊ, ఇది కూడా డార్క్ అండి. ఇప్పుడు ఆ వచ్చింది కదండి, ఇది లైట్గా చిన్న డార్క్. ఓకి లైట్గా ఇది, ఓకి లైట్గా ఇది. ఇప్పుడు మనం పైన చూపించాం కదండి, ఈ ఫస్ట్ ప్లేస్ అనేది యా వస్తే ఫస్ట్ ప్లేస్, అబోవ్ ద లైన్, ఒక వర్డ్కి అబోవ్ ద లైన్లో వస్తుందండి ఆ చుక్క. ఓకేనండి, ఇది సెకండ్ ప్లేస్లో, ఇది థర్డ్ ప్లేస్లో. ఇది కూడా ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ఓకేనా, ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ బట్టి మనకు వస్తుంది. సపోజ్ ఆ వర్డ్ ఎలా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం. సపోజ్ కామ్ అని చూడండి, మనం అది ప్రొనౌన్సియేషన్ ఎలా చేస్తాం, కామ్ అని చేస్తాం. కాబట్టి మనం కామ్, యా వచ్చిందండి అందులో చూడండి, ప్రొనౌన్సియేషన్ ఏమొచ్చింది, యా వచ్చింది. కాబట్టి మనం అది అబోవ్ ద లైన్, యా అంటే అబోవ్ ద లైన్, ఫస్ట్ ప్లేస్ కదండి. అందుకే మనం ఫస్ట్ కేని యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ ఓవెల్ ఏ ప్లేస్లో వస్తే మనం కాన్సనెంట్ని ఆ ప్లేస్లో రాయాలండి. ఓకేనండి, సో కామ్ అంటే యా వచ్చింది కాబట్టి అది ఫస్ట్ ప్లేస్లో ఉంది, కాబట్టి కేని అబోవ్ ద లైన్ రాస్తున్నాం, కామ్. ఓకేనండి, ఫస్ట్ ప్లేస్ కాబట్టి చుక్క, ఇది ఫస్ట్ ప్లేస్. ఇక్కడ వస్తే సెకండ్ ప్లేస్, ఇక్కడ వస్తే థర్డ్ ప్లేస్ అని, అందుకే ఫస్ట్ ప్లేస్ కాబట్టి చుక్కకి పడుతున్నాం, కామ్. ఓకేనండి, అర్థమైంది కదండి. అలాగే రెండో వర్డ్, ఒక బైట్ వర్డ్ తీసుకుందాం, BAIT, బైట్. ఓకేనండి, మనం ఎలా రాస్తాం, ఇక్కడ ఏముంది, బి ఉంది, టీ ఉంది, రెండు కాన్సనెంట్లు ఉన్నాయి, అందుకే బి ఒకటి, టీ ఒకటి. ఓకేనండి, ఈ బైట్లో మనకి ఓవెల్స్ ఏమొచ్చింది, ఏ వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఏంటి, డార్క్ చుక్క సెకండ్ ప్లేస్లో రావాలి. ఓకేనండి, సెకండ్ ప్లేస్లో వచ్చింది కాబట్టి మనం బీని ఆన్ ద లైన్ రాసుకున్నాం, అందుకే ఓవెల్ ఇక్కడ పెడుతున్నాం. ఓకేనా, ఓకే. నెక్స్ట్ అలాగే ఈల్ రాస్తున్నాం, ఈల్. ఓకేనండి, ఇందులో మనకి కాన్సనెంట్ ఏమొచ్చింది, ఎల్ అవుట్ వచ్చిందండి, ఎల్ అవుట్ వచ్చింది. కాన్సనెంట్స్ ఓవెల్స్ చూసుకోవాలి ఒక వర్డ్లో మనం, అందుకే ఫస్ట్ ఎల్ రాస్తున్నాం. ఈ వచ్చింది కాబట్టి అదేం థర్డ్ ప్లేస్ కదండి, ఆ థర్డ్ ప్లేస్ కాబట్టి ఎల్ త్రూ ద లైన్ రాయాలి. త్రూ ద లైన్ అంటే ఇది. ఓకేనా, ఈ ఉంది కాబట్టి థర్డ్ ప్లేస్ కాబట్టి థర్డ్ ప్లేస్లో ఇక్కడ ఈ అని పెట్టి చుక్క పెట్టాం, అంటే ఈ ఇక్కడ డార్క్ కదండి, అందుకే డార్క్ పెట్టాం. ఓకేనా, నెక్స్ట్ అలా ఇంకో వర్డ్ తీసుకున్నట్టయితే PAWD, పాడ్ వచ్చింది కదండి. ఆ పాడ్ని ఎలా రాస్తామంటే, ఇందులో కాన్స్టెంట్ పి ఉంది, డి ఉంది,
రెండు కాన్సనెంట్లు ఉన్నాయి అంటే పి డి ఉన్నాయి. అందులో ఓవెల్ ఉంది ఆ ఉందండి. ఆ ఇక్కడ ఏమొచ్చింది ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఇది ఫస్ట్ ప్లేస్ అంటే మనం అబౌవ్ ద లైన్ రాయాలండి. పిని ఫస్ట్ కాన్సనెంట్ని అబౌవ్ ద లైన్ రాయాలి. సో పి డి. సో ఆ వచ్చింది కాబట్టి అది ఫస్ట్ కాదు కాబట్టి ఇక్కడ అండి పాడ్. ఫస్ట్ ఓవెల్ ఏ ప్లేస్లో వస్తే ఫస్ట్ కాన్సనెంట్ని ఆ ప్లేస్లో మనం రాయాలండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చిందంటే పిఓడ్ అంటే పాడ్ అండి. ఓకేనండి. పాడ్ వచ్చింది కాబట్టి ఆ వచ్చింది. పాడ్ ఆ షార్ట్ ఓవెల్ వచ్చిందండి. పిడి పాడ్. అది కూడా మనకి ఏమొచ్చింది ఫస్ట్ ప్లేస్ అండి. ఓకేనా. పిడి పాడ్. ఇక్కడ ఏముందండి లైట్గా ఉంది గీత, అందుకే పాడ్ లైట్గా పెట్టుకున్నాం. నెక్స్ట్ వర్డ్ తీసుకున్నట్టయితే కల్, సియుఎల్ఎల్ కల్. కల్ ఏముందండి రెండు కాన్సెంట్లు కే ఉంది ఎల్ ఉంది కల్. సో దాన్ని ఎలా రాస్తూ ఉంటాం ఆ కల్ ఓ వచ్చింది కదండి, సెకండ్ లైన్ వచ్చింది సెకండ్ ప్లేస్లో, అందుకే ఆన్ ద లైన్ రాస్తాం. కే ఎల్ కల్ సెకండ్ ప్లేస్లో వచ్చింది కాబట్టి ఆన్ ద లైన్ అండ్ సెకండ్ ప్లేస్లో ఓ రాస్తూ ఉంటుంది. ఇక్కడ చిన్న గీత కల్ కే ఓ ఎల్ కల్. నెక్స్ట్ వర్డ్ ఫేడ్ కదండి, ఎఫ్ఏడిఈ ఫేడ్. మనకి ఇందులో కాన్స్టెంట్స్ ఏమున్నాయండి, ఎఫ్ ఒకటి ఉంది డి ఉంది ఫేడ్. ఓకేనా. ఆ ఎఫ్ డి అందులో ఓవెల్ ఉందండి ఏ ఉంది. ఇక్కడ ఏ అంటే ఏ లైన్ సెకండ్ ప్లేస్, ఏ సెకండ్ ప్లేస్. సో మనం ఆన్ ద లైన్ రాస్తాం ఎఫ్ని. ఎఫ్ డి ఫేడ్ సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్లో ఏ పెట్టాం డార్క్గా ఫేడ్. ఓకేనా. నెక్స్ట్ ఫెడ్, ఎఫ్ఈడి ఫెడ్. ఈ ఫెడ్లో ఏముందండి ఎఫ్ డి ఫెడ్. ఇక్కడ ఏ వచ్చింది ఇక్కడ ఏ వచ్చింది అంటే లైట్గా చెక్ పెట్టండి ఫెడ్ సెకండ్ ప్లేస్ కాబట్టి ఆన్ ద లైన్ ఉంది. ఓకేనా. ఫెడ్. నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే డోమ్ అండి, డిఓఎంఈ డోమ్. ఇక్కడ ఏమొచ్చిందండి రెండు కాన్స్టెంట్లు డి ఒకటి ఎం ఒకటి, రెండు కాన్స్టెంట్స్ వచ్చి డోమ్ డిఎం రాయాలి ఫస్ట్ మనం. సో ఇందులో ఓవెల్ కూడా చూసుకోండి, ఓవెల్ ఓ వచ్చిందండి. ఓ అంటే సెకండ్ ప్లేస్ అండి, ఇది సెకండ్ ప్లేస్, అంతే మనం ఆన్ ద లైన్ రాయాలి. డిఎం డోమ్. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఓవెల్స్లో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఓవెల్స్ ప్రిసీడింగ్ ఓవెల్స్ ఫాలోయింగ్ ఓవెల్స్ నేర్చుకుంటున్నాం. ప్రిసీడింగ్ ఓవెల్స్లో సపోజ్ ఇంకో వర్డ్ ఎబ్ అని వచ్చింది అనుకోండి, ఎబ్. ఓకే. బి మనకి ఇందులో ఏమున్నాయి, బి ఒకటి కాన్సనెంట్ ఉంది. ఓకే. దాన్ని బి రాస్తాం. బి అంటే ఏ వచ్చింది కాబట్టి ఎబ్. ఏ అంటే మనకి ఇక్కడ సెకండ్, మనకి ఇక్కడ ఏముంది సెకండ్ ప్లేస్లో ఏ ఉంది. ఓకేనా. అది లైట్ చుక్క. సో సెకండ్ ప్లేస్లో ఉంటే ఏమంటే మనం ఆన్ ద లైన్. ఓకే. బిని ఆన్ ద లైన్ రాసాం ఎబ్, బి డార్క్గా. సో మన సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది ఎబ్. అలాగే ఎయిడ్ అండి, ఎయిడ్ వచ్చింది కదండి. ఏడు మనకి ఏమొచ్చింది ఇక్కడ ఏ, అది కూడా సెకండ్ ప్లేస్లో ఉంది లాంగ్ ఓవెల్. ఓకేనా. ఇక్కడ మనకి ఏమొచ్చింది ఓన్లీ ఒక కాన్సనెంటే ఉంది. ఓకే. డి రాస్తాం సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి మనకు ఆన్ ద లైన్ డి ఏడ్. ప్రిసీడింగ్ ఓవెల్స్ ఎప్పుడు ఇటేపు రాస్తాం అన్నట్టు లెఫ్ట్ సైడ్. ఓకేనా అండి డార్క్గా ఏడ్. నెక్స్ట్ అలాగే ఎడ్జ్ ఏమొచ్చిందంటే మనకి ఏ అంటే షార్ట్గా వచ్చింది షార్ట్ ఓవెల్. ఇక్కడ మనకి ఏముంది ఎడ్జ్, జే ఒకటే పలుకుతున్నాం, ఎడ్జ్ డి పలకమండి ఇందులో ఎడ్జ్ పలుకుతున్నాం. ఓకేనా. జే ఎలా రాస్తాం మనం, ఏ అంటే ఏంటి ఇక్కడ ఏ అంటే సెకండ్ ప్లేస్లో వచ్చింది కాబట్టి సెకండ్ ఓవెల్ ఆన్ ద లైన్ రాస్తామండి ఎడ్జ్. ఓకేనా. సెకండ్ ప్లేస్ ఉంది కాబట్టి మనకి ఏ షార్ట్గా చిన్న చొక్కండి. నెక్స్ట్ అలాగే ఇన్ ఈ అంటే ఇక్కడ ఏమొచ్చింది ఈ థర్డ్ ప్లేస్లో వచ్చిందండి, ఈ థర్డ్ ప్లేస్. ఓకేనా. ఈ ఇన్ ఎలా రాస్తాం మనం,
ఇన్ ఇన్ అంటే మనకి ఇన్ అని థర్డ్ ప్లేస్ వచ్చింది కాబట్టి త్రూ ద లైన్ రాయాలండి. త్రూ ద లైన్ రాయడానికి ఇక్కడ మనకి ఇది మనకు కనిపిస్తుంది కదండి, కే గే ఎమ్ ఎన్ త్రూ ద లైన్ రాయడానికి కావాలి కదండి. అందుకే కే గే ఎమ్ ఎన్ ఇప్పుడు ఆన్ ద లైనే రాయాలి. థర్డ్ ప్లేస్లో ఉన్న సెకండ్ ప్లేస్లో ఉన్న ఆన్ ద లైనే రాస్తున్నాం మనం. ఓకేనండి. అందుకే ఆన్ ద లైన్ థర్డ్ ప్లేస్లో వచ్చింది కాబట్టి ఇన్. ఓకేనండి. అండ్ నెక్స్ట్ ఎయిమ్ వచ్చింది కాబట్టి సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి మధ్యలో ఎమ్ రాసాం, ఏం వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఫాలోయింగ్ ఓవెల్స్. ఈ ఫాలోయింగ్ ఓవెల్స్ అనేవి కాన్సనెంట్ తర్వాత వస్తాయండి. ఫస్ట్ వచ్చిందండి. ఇందులో ఏముందండి, ఎన్ని కాన్సనెంట్స్ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? ఒక కాన్సనెంట్ ఉంది ఎల్ ఒకటే ఉంది కాన్సనెంట్. ఓ అనేది ఇక్కడ మనకు ఓవెల్. ఓకేనండి. లో ఇక్కడ మనకి ఎల్ రాస్తామండి, ఎల్ ఓ వచ్చింది కాబట్టి మనకి ఓ సెకండ్ ప్లేస్. ఓకేనండి. ఎల్ అలా రాసిన తర్వాత సెకండ్ ప్లేస్ అంటే ఆన్ ద లైన్ ఓ. ఓకే, లో. ఓకేనండి. నెక్స్ట్ అలాగే రో కదండి, మనం ఎలా పలుకుతుందండి ప్రొనౌన్సియేషన్ రో అని పిలుస్తాం. ఓకే, రో ఆర్ఎల్ రాస్తాం, మనం ఇలా రాస్తాం కాబట్టి డార్క్గా సెకండ్ ప్లేస్లో ఉంది రో. నెక్స్ట్ అలాగే డే కదండి, డే కూడా సెకండ్ ప్లేస్లో ఉంది ఏ ఓవెల్. అందుకే ఆన్ ద లైన్ డే మనకి సెకండ్ ప్లేస్లో డే. నెక్స్ట్ అలాగే డే ఎలా రాస్తాం, ఇలా డార్క్గా రాస్తాం. సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఆన్ ద లైన్ సెకండ్ ప్లేస్లో ఓవెల్ పెడుతున్నాం. నెక్స్ట్ అలాగే నీ రాస్తామండి, ఈ వచ్చిందంటే థర్డ్ ప్లేస్ కన్నా. థర్డ్ ప్లేస్ అంటే మనకి లైన్ త్రూ ద లైన్ రాయాలి. మనం ఇందాక నేర్చుకోండి కే గే ఎమ్ ఎన్ త్రూ ద లైన్ రాయడానికి వీలు పడదు కాబట్టి ఆన్ ద లైన్ రాస్తున్నాం. ఓకే, ఎమ్ ఎన్ నీ కదండి, నీ అందుకే ఈ. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ కొట్టి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెసన్ మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.